తెలుగుదేశం కార్యకర్తలకి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మోటివేట్ చేస్తుంటారు. జగన్ పని అయిపోయింది, తెలుగుదేశం అద్భుతంగా సక్సెస్ అవుతోంది అన్నట్టుంది. అందులో బెంగళూరు వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, చంద్రబాబులో మార్పే కారణం. మనం చంద్రబాబు మారలేదనుకుంటున్నాం, కానీ ఆ మార్పు మనకంటే జగన్కి బాగా తెలుసు. పెన్షన్లు ఇవ్వలేరు అనుకున్నాడు, తల్లికి వందనం ట్రోల్ చేయాలని చూశాడు, ప్రత్యేక హోదాను హైలైట్ చేయాలని చూశాడు, బడ్జెట్లో టార్గెట్ చేయాలని చూశాడు, ఎమ్మెల్యే వీడియోల వ్యవహారం ప్లాన్ చేసుకున్నాడు, గొడ్లవల్లేరు కాలేజీ వ్యవహారంలో ట్రై చేశాడు, వరద విషయంలో చాలా ట్రై చేశాడు, బాధితులతో మాట్లాడితే వాళ్ళు చంద్రబాబును తిడతారని చూశాడు, పని జరగలేదు. చంద్రబాబు క్షేత్రస్థాయిలో పనిచేయడం పట్ల అన్ని వర్గాల నుంచి సపోర్ట్ వచ్చింది, విమర్శించినా దానికి పెద్దగా స్పందన లేదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాలని చూసినా అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కేంద్రం సాయం చేయకపోతే తిడదామని కూడా ప్లాన్ చేశాడు, ఆ రేంజ్లో రెస్పాన్స్ ఊహించలేదు. రోజాతో రాంబాబుతో మాట్లాడించాడు, కానీ పని జరగలేదు, అందుకే సైలెంట్గా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంకో పక్క సైలెంట్గా నందిగం సురేష్, అప్పిరెడ్డి ఇలా కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పడవలు అడ్డుపడే వ్యవహారం కూడా సీరియస్గా తీసుకున్నారు, అది కుట్రే అని బయట పెడతారు. మనం హైప్ ఇస్తున్నామని జనాలు అసలు అతని గురించి మాట్లాడట్లేదు. సాక్షి ఛానల్ టీఆర్పీ 15.8% పడిపోయింది. దాన్ని బట్టి జగన్ మీద చంద్రబాబు ఆధిపత్యం సాధించారు, గ్రహించండి అని కార్యకర్తలకు సూచిస్తున్న తెలుగుదేశం సోషల్ మీడియా.